హాయ్ వ్యూవర్స్, నా పేరు వేణు. తెలంగాణ ఉద్యమానికి ప్రపంచ ఉద్యమాలలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలాంటి తెలంగాణ ఉద్యమంలో మారోజు వీరన్న పాత్ర అసమానమైనటువంటి త్యాగాలతో కూడుకున్నటువంటి పాత్ర. మారోజు వీరన్న దళిత బహుజన విప్లవ సిద్ధాంతకర్తగా, కులవర్గ పోరాటాల, జమిలి పోరాటాల నిర్మాతగా తెలుగు ప్రజల్లో గుర్తు ఉండిపోయేటువంటి పేరు. కామ్రేడ్ మారోజు వీరన్న చరిత్రని ఈరోజు మనం తెలుసుకుందాం. తెలంగాణ అంటేనే త్యాగాల దారుల్లో అనేకమైనటువంటి అమరవీరుల పోరాట చరిత్ర దాగి ఉంటుంది. అట్లా కామ్రేడ్ మారోజు వీరన్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రధాన కేంద్రమైనటువంటి కరివిరాల కొత్తగూడెం, ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో జన్మించాడు. వీరన్న చిన్ననాటి నుండే చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాలపై ప్రశ్నించేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అలానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం వారిది కూడా కరివిరాల కొత్తగూడెం గ్రామమే. ఈ క్రమంలో కామ్రేడ్ మారోజు వీరన్న మీద కమ్యూనిస్టు భావజాల ప్రభావం పడింది. ఈ క్రమంలో కామ్రేడ్ మారోజు వీరన్న సిపిఐఎంఎల్ జనశక్తికి విమోచన, అంతకుముందు జనశక్తికి సంబంధించినటువంటి పీడిఎస్సి విద్యార్థి సంఘంలో అంచెలంచెలుగా ఎదిగి తన ఇంటి పేరునే పీడిఎస్సి వీరన్నగా మార్చుకున్నటువంటి చరిత్ర కామ్రేడ్ వీరన్నది. 1962 జనవరి 1వ తారీఖు జన్మించిన కామ్రేడు మారోజు వీరన్న తన తల్లిదండ్రులది కూడా ఆనాడే 1960 నాటికే కులాంతర వివాహం. తల్లి గుండగాని సూరమ్మ, తండ్రి మారోజు రామలింగం. ఒక సామాన్యమైనటువంటి కుటుంబం. ఈ క్రమంలో సిపిఐఎంఎల్ విమోచన పార్టీలో వీరన్న పీడిఎస్సి విద్యార్థి నేతగా, జనశక్తి రాష్ట్ర నాయకునిగా ప్రముఖంగా ఎదిగాడు. ఈ క్రమంలో తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో 1997 ఆగస్టు 11న సామాజిక తెలంగాణ మహాసభ పేరుతో వీరన్న ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ సామాజిక తెలంగాణ ధ్యేయంగా జరిగింది. ఈ సభలో వచ్చేటువంటి తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణ పేదల పరిస్థితి వచ్చే తెలంగాణలో ఎట్లా ఉంటుందని చెప్పేసి, సామాజిక న్యాయం లేనిదే తెలంగాణ లేదు అని చెప్పేసి వీరన్న ఒక పెను మార్పుని, తెలంగాణ ఉద్యమంలో పెను మార్పుని తీసుకొచ్చినటువంటి సూర్యాపేట డిక్లరేషన్ సభ అది. ఈ క్రమంలో భారత విప్లవోద్యమంలో వర్గ పోరాటాలతో పాటు కుల నిర్మూలన పోరాటాలు కూడా జరగాలని చెప్పేసి వీరన్న బలంగా నమ్మి ఆచరించాడు. కుల సంఘాల పేరుతోని అనేక కుల సంఘాలు నిర్మించిండు కామ్రేడ్ వీరన్న. అస్తిత్వ పోరాటాలతోని పాటు వర్గ పోరాటంలో ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకున్నాడు. అలా వీరన్న చాకలి రేవు దెబ్బ, గొల్లకురుమ డోల్ దెబ్బ, మాదిగ హక్కుల దండోరా, ఇట్లా తుడుం దెబ్బ, ఎరకలి హక్కుల పోరాట సమితి, ఇట్లా అనేక సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళని ఉద్యమాలలో భాగస్వామ్యం చేసి తన మాట పాటలతో జనాన్ని అమితంగా ఆకట్టుకునేటువంటి వీరన్న వ్యక్తిత్వం, ఉపన్యాసాలు అట్లా ఉండేటివి. ఈ క్రమంలో కామ్రేడ్ మారోజు వీరన్న విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచి కూడా ఆనాడు ప్రైవేటు కాలేజీల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా, క్యాపిటేషన్ ఫీజులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపి విద్యార్థి ప్రజా పోరాటాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న క్రమంలో ఆనాడు ఉన్న టీడీపీ ప్రభుత్వం తెలంగాణ పేరు చెబితేనే అరెస్టులు చేసేటువంటి, కిడ్నాపులు చేసేటువంటి పరిస్థితులలో కామ్రేడ్ మారోజు వీరన్న చేస్తున్నటువంటి ఉద్యమం ఆనాడున్న టీడీపీ పాలకులకు కంటగింపుగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్లో నేరటిమెట్లో పట్టుకున్నటువంటి వీరన్నను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గట్ల నరసింగపూర్లో బుటకపు ఎన్కౌంటర్లో చంపివేయడం జరిగింది. అయితే వీరన్న మరణించిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి నినాదాలు
సిద్ధాంతాలు మేము ఎంతమందిమో మాకంత వాటా అని చెప్పేసి ఆత్మగౌరవ పోరాటాలు, అస్తిత్వ పోరాటాలు ఈ 30 సంవత్సరాలలో అనేకంగా ముందుకొచ్చినాయి. వాటన్నిటికీ వీరన్న ఆనాడేసినటువంటి పునాది రాయే మూలమని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు జరుగుతున్నటువంటి అనేక బీసీ ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు, హక్కుల ఉద్యమాలు, ఆనాడు వీరన్న మాట్లాడినటువంటి సామాజిక న్యాయం గురించి ఈనాడు రెలవెంట్గా ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు అనేక మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం తెలంగాణ అమరుల యాదిలో తెలంగాణ అమరవీరులందరినీ గుర్తు చేసుకునే క్రమంలో మారోజు వీరన్న చరిత్రను ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీటీవీ పీపుల్స్ చౌరస్తా, షేర్, లైక్ అండ్ కామెంట్. ఓకే, థ్యాంక్ యూ.